బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తుంది. అసలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు సూటిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మీరు పోలీసులా చదువుకొని వచ్చిండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి రెడ్లు పెట్టినటువంటి చట్టాలు చదువుకొని వచ్చిందని ప్రశ్నిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. ప్రధానంగా తాడూరు మండలానికి చెందినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ దళిత మహిళ మేరమ్మ ఇంతకుముందే చెప్పింది. ఆమె సబ్సిడీ ద్వారా తెచ్చుకున్నటువంటి జేసీబీ ఆర్థికంగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు దళితులను మేము ఎంపవర్మెంట్ చేస్తామని, స్టేట్ ప్రభుత్వం చెప్తుంది పారిశ్రామికవేత్తల్లో మహిళలకే మేము పెద్దపీట వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తుంది. సెంట్రల్లో బీజేపీ చెప్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్తుంది మహిళలను శక్తివంతులను చేస్తామని. మేము బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ వేదికగా అడుగుతున్నాం. మరి మీరు ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్త రంగంలో జేసీబీ మేరమ్మకు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుంజుకపోతే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. దాదాపు 4 నెలలు పట్టపగలు మేము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పి, మహేంద్ర సంబంధించినటువంటి ఏజెంట్లమని చెప్పి ఆ జేసీబీని తీసుకొని పోతే దాన్ని చూస్తున్నట్టు నిఘా చేస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం ఎందుకు తాత్పర్యం చేస్తుంది? 100 డేస్ కేసు స్పందించరు. మేరమ్మ మీద దాడి చేసిండ్రు, దాని మీద ఎటువంటి చర్యలు లేవు. చివరికి రీసెంట్గా మొన్న 5వ తారీఖున మరి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము స్థానిక పిఎస్ బిజ్నాపల్లికి పోయి అడిగితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేకుండా, స్థానిక ఎస్ఐ బిజ్నాపల్లి ఎస్ఐ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక జేసీబీని ఇల్లీగల్గా నీ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా పెట్టుకుంటావో బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది. దానికి జవాబు చెప్పాలి. అదేవిధంగా దీనిలో భాగస్వామ్యమైనటువంటి సిఐ కనకయ్య గౌడ్ గారిని మేము అడుగుతున్నాం. నీవు బహుజనుడివి, కానీ పెత్తనం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ విధంగా మరి ఆ జేసీబీని పెట్టుకుంటున్నావు? మరి ఎవరు దానికి ఓనరు? మరి వితిన్ 24 అవర్స్లో నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మరి చట్టం నీకు కనిపిస్తలేదని బహుజన్ సమాజ్ పార్టీని ప్రశ్నిస్తుంది. మేము పోలీస్ యంత్రాంగానికి ప్రధానంగా ఒకటే చెప్తున్నాం. పోలీస్ యంత్రాంగము దళితుల విషయంలో, దళిత పారిశ్రామికవేత్తకి ఇచ్చినటువంటి వాహనాల విషయంలో ఎందుకు నిరుత్సాహం చేస్తుంది? ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఎన్నికైతున్నారు అనేది బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఈ విషయంలో దాడి చేసిన మీద కంపల్సరీ చట్ట ప్రకారం SC/ST యాక్ట్ ప్రకారం కేసు కట్టాలి. అదేవిధంగా 4 నెలలు జేసీబీ లాస్ అయింది. మినిమం ఒక నెలకు 1,50,000 రూపాయలు దాని యొక్క కాస్ట్ ఉంటుంది. కాబట్టి మినిమం 6 లక్షల రూపాయలు ఎవరైతే అమృతారెడ్డి, మల్లిశెట్టి వెంకటస్వామి, ఆయన కుమారుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ ద్వారా రికవరీ చేసి ఆ దళిత పారిశ్రామికవేత్తకు మేరమ్మకి ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. వితిన్ 24 అవర్స్లో ఈ ప్రెస్ మీట్ ద్వారా జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ ఇక్కడ అమలు అవుతలేదు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు పని నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో మొత్తం భూతంతా నడుస్తుంది, ప్రతి దగ్గర ఏ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ చెందినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఎప్పుడే స్పందించాలి. లేకపోతే నాగర్ కర్నూల్ ఎక్కడొచ్చినా మేము నిన్ను అడుగడుగునా గేరవ్ చేస్తుంది, నిన్ను ప్రశ్నిస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం. తొందరగా వితిన్ 24 అవర్స్లో మేము ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కు జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించాలి. లేని ఎడలో బహుజన్ సమాజ్ పార్టీ ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరినీ ఏకం చేసి, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. తక్షణమే మీరు స్పందించకపోతే మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఈ రోజే
మహిళా దినోత్సవం జరుపుకున్నది. ఒక మహిళకు అన్యాయం జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీకి కూడా మేము ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా తొందరగా చర్యలు తీసుకొని ఈ మహిళకు ఏదైతే పోగొట్టుకున్నటువంటి నష్టం జరిగినటువంటి ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలి. జేసీబీని తిరిగి మొదట ఎట్లా తీసుకుపోయారో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ మీద చట్ట ప్రకారం దళిత మహిళను వేధించి ఆమె దాడి చేసింది కాబట్టి తప్పకుండా మీ పోలీసుల ప్రకారమే చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలి. లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కుమారి మాయావతి గారి వరకు కూడా ఢిల్లీ వరకు తీసుకుపోయి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద దుయ్యబట్టి రాజకీయ ఉద్యమం చేసి ఎవరైతే రాజకీయ అడుగులు మడుగులుతున్నారో పోలీస్ యంత్రాంగాన్ని మేము తూచా తప్పకుండా అడుగుంటే ఎండగట్టు ప్రజా ఉద్యమాలు చేసి మిమ్మల్ని ఎవరైతే సస్పెండ్ చేసే వరకు ఈ ఉద్యమం సాగుతుందని తెలియజేస్తూ ఈ బాధితులకు న్యాయం జరగాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. పొలిటికల్ మనుషులకు సాయం చేయకపోయినా మా గొంతుగా ఒకే ఒక మాకు సపోర్ట్ మీద వీడియో మాత్రమే. ఎందుకంటే మా బాధలు వినాల్సింది కూడా ప్రజలు వినాలి, మా కష్టాలు వినాల్సింది కూడా ప్రజలు వినాలి. అది ప్రజలకు చేరవేస్తారని మనస్ఫూర్తి మేము వేడుకుంటున్నాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వేషన్లు గెలిచి అంబేద్కర్ రిజర్వేషన్ గెలిచినటువంటి డాక్టర్ మల్లురావు గారు తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటే ఇక్కడ మా పైన దాడులు జరుగుతూ ఉంటే, ఇక్కడ మా పైన అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నీకు ఎందుకు స్పందించలేకపోతాము. పేపర్ చూస్తలేరా మీరు, టీవీలు చూస్తలేరా, సోషల్ మీడియా చూస్తలేరా? మా పైన ఎన్ని దాడులు జరిగితే మీరు స్పష్టంగా చేయాలి. ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డి, ఒకప్పుడు మరి జనార్దన్ రెడ్డి, ఇప్పుడు రాజేష్ రెడ్డి. మేము ఎవరు చెప్పాలి సార్? ఎవరు మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారు? ఎంతసేపు చెప్పు అమృత అసలు ఇవ్వడాడు వానికి ఎక్కడ అసలు వానికి ఏం అధికారం, వానికి ఏం బలం ఉంది? ఒడ్లంతే దొంగతనంగా వాడి పిల్లలు ఒడ్లంతే వాళ్ళు ఎన్నికేసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ. వాడు జేసీబీ తీసుకుపోయి వాడు అనధికారికంగా వాడు జేసీబీ తీసుకపోతే వాడిని సపోర్ట్ చేస్తారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ ఎస్సీలకు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారా చేయడం స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే ఆయన బాగున్నా నేను కడతా అని చెప్తే కూడా తీసుకుపోయారు కదా. అసలు వాళ్ళకి జేసీబీ తీసుకపోతే ఏం చేయాలి? దానికి సీజింగ్ లెటర్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆర్బీఐ బ్యాంకే చెప్తా ఉంది దయచేసి దాడులు చేయకండి, ముందుకు బ్యాంకులు చెప్తా ఉంది. వీళ్ళు ఫైనాన్స్ చేస్తా ఉన్నారు. అసలు ఈ ఫైనాన్స్ ఎవరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు? ఆయన ఇచ్చినాను ఒకవేళ ఇట్లా దాడులు చేస్తే ఎట్లా? మరి ఆయన మేము అడతా ఉన్నాం పోలీసు వాళ్ళు తీసుకుపోయి మీరు అప్పుడు కట్టాలి, మీరు బల్బులో పోయి పోలీసులు సపోర్ట్ చేస్తా ఉన్నారు పోలీసులు. మేము అడతా ఉన్నాయా? 12,15,240 రూపాయలు గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసింది. అందులో 8,60,000 మేము కట్టాలి. మాకు రావాల్సింది ఇంకా 2,49,200 రూపాయలు మాకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం? సీఐ చెప్పాలి, ఎస్పీ చెప్పాలి, డిఎస్పీ చెప్పాలి, ఎస్ఐ చెప్పాలి. మాకు ఎప్పుడు ఎవరు ఇప్పిస్తారు ప్రజలు? అంటే మా డబ్బులుగా మీ డబ్బులు కావా? మాకెందుకు ఇప్పారు మీరు? అంటే మీకు ఏదో అధికారం ఉందని చెప్పి లేదా మీ పోలీసులు అని చెప్పి బంధు తీసుకుపోయి స్టేషన్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఏం చేసి బతకాలి మీరు చెప్పండి? ఇసుక కొడదామంటేనేమో ఇసుకలు కూడా నేను మాకు పర్మిషన్ ఆవుల్లో పడేలు చెప్పాలంటే మాకు పర్మిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ట్రాక్టర్లు రెండు చెప్తేనే కావాలి. అంటే ఎన్నేళ్ళు మేము అడుగుకొని బతకాలి చెప్పండి మీరు? ట్రాక్టర్లు మీరే ఇస్తారు సబ్సిడీ అని చెప్పి, జేసీబీలు ఇస్తారు, తర్వాత బులోరు ఇస్తారు. ఏం చేసి బతకాలి మేము? ప్రభుత్వాలు చెప్తా ఉంది అయ్యా ఇట్లా బతుకుని అట్లా లేరు రకరకాల మోసమాలు చెప్పి మా ద్వారా ఓట్లు ఇప్పించుకొని మా ప్రజలు మోసం చేసి ఎన్నేళ్ళు మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారు? మేము చెప్తా ఉన్నాం. అందుకే రేపు ఏప్రిల్ మాసంలో పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం. మాకు జరిగే అన్యాయం మీద బహిరంగ బరాబర్ చెప్తాం. పోలీసు వాళ్ళు మాకు ఎంత సాయం చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళు మా పక్షాలు ఎంత మాట్లాడుతూ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఎంత మేము ప్రతి ఒక్కరు ఇంకా మాకు అంతా ఉంది. ఇంకెవరు కూడా మాకు సాయం చేయడం డిసైడ్ అయినాం. ఇంకొకటి, ప్రతి విషయంలో సివిల్ మ్యాటర్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. అక్రమం వెంచర్ చేసినా పట్టించుకుంటలేరు, అక్రమ భూములు గుంజుకున్నా పట్టించుకోలేదు. ఎన్ని దరఖాస్తులు ఇచ్చి ఒక బీసీ నాయకుడు ఎవరు రైతు అని చెప్పి ఆయన భూములు ఉన్నప్పుడు కూడా పాస్బుక్లు ఉండి అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన భూములు కబ్జా చేస్తే ఎవరు?
ఈశ్వరుడు అనే వ్యక్తి కబ్జా చేస్తూ ఉంటే కూడా ముందుకుంటా కూడా పోలీసులు కాబట్టి చేస్తూ ఉంటే కూడా కనీసం స్పందన లేదు. ఎస్పీకి ఇస్తే కూడా ఎస్పీతో కొడతా అని చెప్పి మళ్ళీ మూర్తిగానే కేసులు చేసారు, మా మీద కేసులు చేసారు. కళ్ళు అయితే కళ్ళు ఉన్నారు. మేము ఏం చేసి బతకాలి ఒకసారి చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఏం చేసి బతకాలి ఒక చెప్పండి. పోలీసులు మాకు రూల్ రాయండి, ఈ రకమే బతకాలి, ఇట్లే బతు చేస్తే బట్టలో బతాం. అది అందుకే మేము అయ్యా మల్లురావు గారు, నువ్వు ఎక్కడ వస్తావో నీవు ఎప్పుడు వస్తావో నిన్ను మాత్రం గిరాలు చేస్తాము. బహుజన సమాజ్ పార్టీ తరఫు నిన్ను వదలవాలి. ఎందుకంటే మేము దామోటికి మర్జన్ పెట్టి దరఖాస్తులు పెట్టి అలసిపోయి ఎమ్మెల్యే చిన్నప్పుడు పెట్టాము, ఆ ఎమ్మెల్యే మరుగునం పెట్టాము. ఒక వడ్ల లారీ పోతే, ఒక దొంగతనంగా వడ్ల లారీ తీసుకొని అమృతం తీసుకపోతే ఎందుకు నువ్వు ఒక ప్రతిపక్షం ఎందుకు నువ్వు మర్జనాలు ఎందుకు రాలేకపోతున్నావు? ఏడవంతరం పెళ్లిలకు వచ్చి పేరడానికి వచ్చి మనవాళ్ళకి వచ్చి ఇంటికెళ్ళి చేస్తున్నావు కదా, మరి ఎందుకు ఎమ్మెల్యేలకు స్పందించావు? ఎందుకు మీరు మోసం చేసుకుంటా ఒక చిన్న జేసీబీగా మీరు ఉపాధి మొక్కరా ఏం చేసి బతకాలే? అందుకే ఈ యొక్క వ్యవస్థ మీద మాకు విరక్తి చెందుతాం. మేము ఎక్కడ వల్ల మాకు అర్థమైతే అసలు ఒక పెద్ద ప్రశ్నే సాడేది మాకు. అది మేము ఎట్లా బతకాలి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇదే కష్టం, మైనార్టీలకు ఇదే కష్టాలా? ఎప్పుడు మాకు ఇదే బాధరా? జీవితాంతం మాకు ఇదే కష్టాలా? అంటే మేము అడుగుతా ఉన్నాం, అయ్యా సిఐ గారు నువ్వు ఒక బీసీ బిడ్డవు, మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కంపల్సరీ విచారణ చేయాల్సిందే. డిఎస్పీ గారు దయచేసి మీరు విచారణ చేయాలి. మేము మాత్రం మీ స్టేషన్లోకి వస్తే మీ కుర్చీలు మీ సొంతం ఉన్నట్టు, లేదా మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు, లేదా మీ జీతాలకు వెళ్ళి కుర్చీలు వేసినట్టు మీరు కూర్చోవాలి, లేవాలి. ఇదిగో మాకు గద్దె పని. పోలీస్ స్టేషన్లో కనీసం గౌరవం లేకపోతా ఉంది. అందుకే ప్రజలానికో ప్రతి దాంట్లో మీరు పోలీసు ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం నష్టపోతా ఉన్నాము. ఏ డిపార్ట్మెంటు సివిల్ కేసులో రెవెన్యూ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. చెట్లు పట్టిందంటే పోలీసు వాళ్ళే, రోడ్ అయినా ప్రతి డిపార్ట్మెంట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. నిష్పక్షపాతంగా పోలీసు వాళ్ళు విచారణ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ అనధికార పార్టీ మాకు అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేయండి. ఎవరి పని వాళ్ళు చేస్తే ఈ ప్రజలకి కష్టాలు జరగదు. కావాలని పని కర్నూలు చేసినట్టు కావాలి చేసినట్టు మీకు అసలు సివిల్ వాటర్ మీకు ఇన్వాల్వ్ కావద్దు. మీకు ఏ సమయం ఇన్వాల్వ్ అయితే పెద్ద దాంట్లో ఎందుకు వస్తారు మీరు? అంటే దయచేసి ఈ ప్రజల యొక్క స్థానిక పొలిటికల్ లీడర్ల మాటలని ఈ యొక్క పేద ప్రజలు మీరు ఇబ్బంది పెడితే నేను చెప్తాను, దీనికి నిరసనగా మేము ఏప్రిల్ మాసంలో బహిరంగ సభ పెట్టి మీరు చేసే ఆగడాలు, మీరు చేసే మోసాలు ప్రజలకు తెలియజేసి పల్లెలు మీరు తెలియజేసి మీ యొక్క విధానాలు ఎండగట్టమని చెప్పి ఈ పత్రిక ద్వారా పదే మీరు వేడుకుంటూ ముగిస్తూ ఉండా. జై భీమ్, జై భారత్. పత్రికా మిత్రులకు మరి నేరమ్మ అనే అమ్మాయి దగ్గర జీవనం కొరకు జేసీబీ తీసుకొని సబ్సిడీలో జేసీబీ తీసుకొని నడుపుతున్న కారణంలో వాళ్ళు 40 కిస్తులు కట్టడం జరిగింది. ఒక 13 కిస్తులు కట్టలేకపోవడం వల్ల ఎవరైతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి లీడర్ల పిల్లలు వాళ్ళ కొడుకులు ఫైనాన్స్లో పనిచేస్తూ మేము సీజింగ్ చేయడానికి వచ్చినామని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటల్లోనే మేము సీజింగ్ చేయడానికి వచ్చినామని చెప్పి జేసీబీ తీసుకుపోతూ ఆమెను కుట్టడం కూడా జరిగింది. నువ్వు సీజింగ్ చేసే వ్యక్తికి కొట్టవలసి ఒక మహిళను కొట్టవలసిన అవసరం ఏముంది? ఆమెను దొబ్బితే ఆమె నెత్తికి దెబ్బ తాకి చాలా ఇబ్బందుల పాలయ్యింది. ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా అమృతారెడ్డి ఈ వెంకటస్వామి అనేటోళ్ళకు ఏం అవసరం? వాళ్ళు మాట్లాడడానికి వస్తే నా కొడుకుకు 50,000 రూపాయలు ఖర్చు అయింది ఆ జేసీబీ తీసుకురావడానికి కొరకనంటే మీకేం అవసరం? జీతాలు ఇస్తలేదా మీకు ఫైనాన్స్ వాడు? మరి అదేవిధంగా మరి నీవు తీసుకుపోయినటువంటి జేసీ పైన బ్యాంక్ ఎందుకు అప్పచెప్పాలి కదా? మరి అప్పచెప్పకుండా అదే జేసీబీ తీసుకొచ్చి ప్రైవేట్లో నువ్వు నడుపుకుంటున్నావు. అంటే ఇవి బాధ్యులకు ఎవరికైతే సీజింగ్ లెటర్ ఇవ్వలేదు. సీజింగ్ లెటర్ ఇవ్వాలి కదా, అది కూడా వేయాలి. అంటే మీరు అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఎట్లా నడిపినా మాది నడుస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే కదా. అమృతారెడ్డి జాగ్రత్త, నువ్వు బిజినపల్లి మండలంలో చెప్తున్నావు, నువ్వు చాలా అరాచకాలు చేస్తున్నావు. అక్కడ ఉన్నటువంటి ఒట్టె గ్రామంలో దళితులను మోసం చేసినావు. ఇప్పుడు కూడా చెప్తున్నావు, ఇప్పటి నుంచి నీ అరాచకాలు సాగనీయవు. ఇంకా
నీకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనేది ఉద్దేశంతోనే కదా. ఈరోజు అల్లిపూర్లో ఉన్నటువంటి వెంకటస్వామి కొడుకు దాన్ని ఫైనాన్షియల్గా చేస్తే మీరు అందరూ వచ్చి మాట్లాడతారా? మీకేం అవసరం దాంతో మాట్లాడితే? ఏదైనా ఉన్నా కానీ ఫైనాన్షియల్తో సంబంధాలు. వాళ్ళ బాబును కొట్టడం జరిగింది, పిడిగుద్దులు గుద్దడం జరిగింది. మరి ఇవన్నీ మీ బాబు చెప్పలేడా మీకు? అంటే మీకున్న దానిలో ఒకే ఒక అహంకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకు అండర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది. 4 నెలలు నువ్వు జేసీబీ నడుపుకున్నావు, నెలకు కనీసం ఎట్లా లేదన్న రోజు 3,000 లెక్క పెట్టుకున్నా ₹1,00,000 నడుస్తుంది. రోజు 3,000 లెక్కలు పెట్టుకున్నా 4 లక్షలు మీరే కట్టాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, పోలీస్ మిత్రులకు ఒకటే చెప్తున్నాం. ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లాగే చేసింది. వాళ్ళు ఎంత చెప్పున్నా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ గవర్నమెంట్ చెప్తే చేసిండ్రు, అమాయక ప్రజలను ఇబ్బందుల పాలు చేసిండ్రు. ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ ఏం చెప్తే అది చేసిండ్రు మీ ఆధ్వర్యంలో. సేమ్ డిపార్ట్మెంట్ అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కూచుకుల దామోదర్ రెడ్డి, ఈరోజు కాంగ్రెస్. అంటే మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మొత్తం పేద ప్రజల పైన. మేము చెప్తున్నాం, ఊరూరు తిరుగుతాం, మీ జాతకాలలో చెప్తాం, మా ప్రజలను చైతన్యం చేస్తాం, మేము అధికారం రావడం కొరకు ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు తోలిస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ముగిస్తున్న జై భారత్. ఆమె దగ్గర 6,50,000 రూపాయలు తీసుకున్నాడని వస్తుంది. ఈరోజు మేము 3-4 రోజుల్లో ఆరోపిస్తున్నాం, అమృత్ రెడ్డి అనే ఆయన దగ్గరుండి అల్లిపూర్ వెంకటస్వామి వాళ్ళ కొడుకును అడ్డం పెట్టుకొని మా వల్ల జేసీబీ తీసుకున్నాడని మేము ఆరోపణ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినాం, నాగర్ కర్నూలు డిఎస్పీ గారికి, సిఐ గారికి లెటర్ ఇచ్చినాం. ఇప్పటి వరకు వాళ్ళని పిలిచి మీరు ఏమైనా మాట్లాడినా మా మీద పిటిషన్ రాకముందుకే మమ్మల్ని ఉట్లాడించి ఫోన్లు చేసి పిలుస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు పిలవరు? వాళ్ళని ఎందుకు మాట్లాడరు? వాళ్ళ దగ్గర వాళ్ళనేమో లోపల ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు, మమ్మల్ని ఏమో నిరంతరం వేధింపులకు గురి చేస్తారు. అయ్యా రాజేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి గారు, మీకు వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోండి. మీ అనుచరుల గుండెల్లో కాదు. ఈ నాగర్ కర్నూలులో మహేంద్రనాథ్ అనే గొప్ప లీడరు ఎప్పుడో చనిపోతే ఆయన 3 విగ్రహాలు పెట్టి ఇప్పటికైనా జయంతులు వర్ధంతులు చేస్తారు. అట్లంతే లీడర్లు కాండబ్బా. మీ అనుచరుల కోసం ఇతరుల ప్రాణాలు పరంగా పెట్టి ధర మానాలను దోసుకుంటే మీకేం రాదు. దోసుకునేటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే చరిత్ర ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తుంది. తక్షణం అమృత్ రెడ్డి పైన సమగ్ర విచారణ చేసి వార్తా కథనాల పైన ఆయన మీద యాక్షన్ తీసుకునే అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నేరమ్మ అనే మహిళ యొక్క జేసీబీని మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు అప్పుంటే తీసుకపోతే మాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే కస్టమర్కు వాళ్ళు ఫైనాన్స్ చేసి పండిపించారు. సో వాళ్ళ యార్డులో మహీంద్రా ఫైనాన్స్ సంబంధించిన యార్డు మహబూబాబాద్ ఉందా, హైదరాబాద్ ఉందా, కర్నూలు ఉందా, ఎక్కడుంటే అక్కడ బండి ఉంటే మాకు ఎలాంటి సమస్య లేదు. కేవలం అధికార పార్టీ నాయకులు అని చెప్పి మొదటి రోజు తాడూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళే 100 చేసి పవర్ అని చెప్పి తాడూరు పోలీస్ స్టేషన్లో జేసీబీ నుంచారు. ఆ రోజు కూడా వీళ్ళు ఫైనాన్షియల్లోనే నమ్మి వీళ్ళు బాకీ ఉన్నారు కదా అని చెప్పి జేసీబీ అప్పచెప్పారు. రెండోసారి మళ్ళీ బిజినపల్లి పోలీస్ స్టేషన్లో జేసీబీ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ పవర్ అనేట ఆయన ఫైనాన్షియల్ని పనిచేస్తుంది అనుకుని చెప్పి ఆయనకు మాట్లాడారు. ఎవరైతే వెంకటస్వామి, అల్లిపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, అమృత్ రెడ్డిలు, బహుజన్ సమాజ్ పార్టీ మండలాధ్యక్షుడు రామచంద్రు, ప్రధాన కార్యదర్శి శివకృష్ణ, వీళ్ళందరూ కూడా ఉండి వెంకటస్వామి నా కొడుకు ఈ జేసీబీని పట్టుకోవడం కోసం 50,000 ఖర్చు పెట్టిండు, ఆ 50,000 నాకు తిరిగిస్తేనే ఈ జేసీబీ ఇస్తామనే మాట మాట్లాడాడు. అసలు వెంకటస్వామి అనే పర్సన్కు మహీంద్రా ఫైనాన్స్కు ఏం సంబంధం ఉందని మేము ఈరోజు పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాం. వెంకటస్వామి కానీ, అమృత్ రెడ్డి కానీ, రామకృష్ణ కానీ మహీంద్రా ఫైనాన్స్లో పనిచేస్తున్నారా? వీళ్ళకి మహీంద్రా ఫైనాన్స్లో ఏమైనా రికవరీ ఏజెంట్ అని పోస్ట్ ఉందా, మేనేజర్ పోస్టులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా దాంట్లో షేర్ హోల్డర్స్ అని? ఎట్లా ఒక దళిత మహిళ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటా ఉన్నాం. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలన అని మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి మహిళా సంఘాలకు నేను ఇస్తున్నానని చెప్తున్నాడు. మరి ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తాడూరు మండలానికి చెందిన మహిళ యొక్క జేసీబీని బిజినపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద ఎట్లా ఉంటుంది?
దీన్ని మేము ప్రశ్నిస్తే 4 నెలలు నిద్రపోయి రాజండి. 4 నెలలు నిద్రపోయి మేమేం నిద్రపోలేదు సార్. వాళ్ళు మేము డిఫాల్ట్ అయినా మేము డబ్బులు కట్టలేదు, మేము డబ్బులు చేసుకొని ఫైనాన్షియల్ దగ్గరికి పోదాం, మేము ఎందుకు సరే మాది కూడా తప్పుంది కానీ వాళ్ళు 2 అడుగులు వెనకేసి డబ్బులు తీసుకొని డీడీ కట్టుకొని ఫైనాన్స్ ఆఫీస్ కాడికి పోతే 2 సార్లు వాళ్ళకి సీజింగ్ లెటర్ ఇవ్వలేదు, 2 సార్లు వాళ్ళ దగ్గర బండి లేదు. ఇక క్లియర్ క్రిస్టల్గా ఏం కనిపిస్తుందంటే ఆ కులం అయితే సరిపోతుంది, ఇంకా వాళ్ళు ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు. ఆ కులం ఎమ్మెల్యే ఉంటే సరిపోతుంది, ఎన్ని భూములైనా కబ్జా చేసుకోవచ్చు. ఆ కులం ఎమ్మెల్యే ఉంటే చాలు, ఎన్ని అక్రమ వెంచర్లైనా వేసుకోవచ్చు. కంప్లీట్గా ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం వాళ్ళకు దాసవంగా పనిచేస్తూ ఉన్నాయి. నేను ఈరోజు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఊచుకుల రాజేష్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు 30 ఏళ్ళు కష్టపడితే ప్రజలు మీకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారు. ఈ స్థానాన్ని మీరు దుర్వినియోగపరిస్తే ఇక ఎట్లుంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఉండకముందు, ఎందుకంటే మీది మాది ఒకటే ఊరు కాబట్టి నేను ఉండకముందు, నేను లాగలేకపోతే నుంచి మీరు రాజకీయాలు చేసి ఈరోజు నాకు 30 ఏళ్ళు వచ్చినాక మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇంత కష్టపడి ఆ కుర్చీ తెచ్చుకున్నారు కదా, మరి ఈ పేదోళ్ళ మీద అరాచకాలు చేయడానికి తెచ్చుకున్నారు ఆ కుర్చీ? పేదోళ్ళ భూములు పుంజుకోవడానికి చేస్తుంది, లేకపోతే నీ అనుచరులు ఇష్టారీతిగా చేస్తే మేము అడుగుతున్నాం. అదే రెడ్డి కులానికి చెందిన వాళ్ళ జేసీబో, ట్రాక్టరో, బైకో మేము 4 నెలలు తెచ్చి నడుపుకుంటే మీరు ఊరుకుంటారా? మా మీద ఎన్ని కేసులు, ఎన్ని పంచాలు, ఎన్ని కొట్లాటలు, ఎంతమంది పోలీసుల బెదిరింపు. మాకు మాత్రం ఆ రూల్స్ ఏం లేవంట. వాళ్ళే మంచోళ్ళంట, పాపం వీళ్ళే నిద్రపోయారంట. నేను అడుగుతా ఉన్నా, అమృత్ రెడ్డి అనే ఒక లీడర్ పైన నిరంతరం వార్తా కథనాలు వస్తున్నాయి పేపర్లలో. ఒక